అమ్మా, నేను రాముడి గురించి ఒక పుస్తకం రాశాను. ఆ రాముడి గురించి రాసిన పుస్తకం మేనేజ్మెంట్ ఎలా చేస్తాడు రాముడు, మేనేజ్మెంట్ ఎలా చేశాడు అన్నది. రాముడు దేవుడు కాబట్టి ఇలా చేశాడు అని మనం అనుకుంటాం, కానీ రాముడు ఎప్పుడు నేను దేవుడిని చెప్పలేదు. రాముడు దేవుడే, కానీ ఎందుకు చెప్పలేదు అంటే నేను దేవుడు అని చెప్పగానే ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఏంటంటే దేవతలు కానీ, గంధర్వులు కానీ, కిన్నెరులు కానీ, కింపురుషులు కానీ, నాగులు కానీ ఎవరూ రావణాసురుని చంపడానికి వీల్లేదు. ఎప్పుడైతే నేను దేవుడు అన్నాడో వెంటనే రావణాసుడు ఏమంటాడంటే, రామా నువ్వు విష్ణువి, నువ్వు నన్ను చంపడానికి నీకు అధికారం లేదు అంటాడు. అందువల్ల రాముడు ఎప్పుడు నేను దేవుడిని చెప్పలేదు. అంతేకాదు, దేవుడు కాబట్టి ఆయన ఇంకో మాట కూడా చేశాడు. నేను దేవుడికి కావలసిన ఆ మాయ మంత్రాలు కానీ పవర్స్ కానీ నేను తెచ్చుకోలేదు, నేను నరుల్లాగే ఉన్నాను అన్నాడు. అలాగే సీత వియోగం అయినప్పుడు బాధపడ్డాడు. అలాగే ప్రతిదానికి కూడా మనుషులు ఎలా బాధపడతారో చెప్తాడు. చాలామంది ఏమంటారంటే రాముడు బాధపడ్డాడు కాబట్టి దేవుడు కాదుంటాడు. కాదు, రాముడు ఎందుకు బాధపడ్డాడంటే మానవులు బాధపడుతున్నారు కాబట్టి మానవుల బాధను పంచుకోవడానికి బాధపడ్డాడు. తర్వాత నేను మానవుడిలాగే రావణాసురుడిని చంపాను కానీ నేను దేవుడిలా చంపలేదు అన్నాడు. అంటే ఇంకోటి ఏం చెప్తున్నాడు, మానవులు కూడా నేను చెప్పినట్టుగా ధర్మంగా సత్యం తల్లిదండ్రుల మాటలు విన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా గొప్ప శక్తి వస్తుందని చెప్తున్నాడు. అంటే నేను చెప్పినట్టుగా నడవమని చెప్పలేదు రాముడు, నేను చేసినట్టుగా నువ్వు చేయమన్నాడు. నేను ఏ మార్గంలో నడిచానో ఆ మార్గంలో నడవమన్నాడు. అంతేగాని నువ్వు ఈ మార్గంలో నడవ, కృష్ణుడు అలా కాదు, నువ్వు ఈ మార్గంలో నడవన్నాడు, నేను నడుస్తుందని చెప్పలేదు, నువ్వు నడవని చెప్పాడు. అందుకని రాముడికి ముందు నుంచి నాకు రాముడు అంటే కష్టపడ్డాడు, రాముని భక్తులందరూ కూడా కష్టపడతారు అన్న ఉద్దేశంలో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు విషయం వేరు తెలిసింది. దానికి నీ భక్తే కారణం. రాముడు శ్రీరామ్ మేనేజ్మెంట్ పురుషోత్తముడు. ఈ పుస్తకం రాముడిని దైవత్వం నుంచి వేరు చేసి మానవ కేంద్రీకృత నిర్వహణకు బంగారు ప్రమాణంగా పరిచయం చేస్తుంది. ఆయన్ని అన్ని పరిమితుల మధ్య పనిచేసే మానవ నాయకుడిగా చూసినప్పుడు ఆయన జీవితం పూజార్హమైనదిగా కాకుండా అనుకరణం అన్న భావన మనకు వస్తుంది. దీనిలో మూల సిద్ధాంతం ఏంటంటే రాముడు మర్యాద పురుషోత్తముడే కాదు, మేనేజ్మెంట్ పురుషోత్తముడు కూడా. ఆయన నాయకత్వం, పరిపాలన, సంస్థల స్థిరత్వం కోసం ఆయన నిలిపిన అత్యున్నత ప్రమాణాలు రామాయణాన్ని ఇలా ప్రతిపాదిస్తుంది. ఒకటి మేనేజ్మెంట్ మాన్యువల్, మేనేజర్లందరూ చదువుకోవాల్సిన పుస్తకం అది. తర్వాత లీడర్షిప్ ప్రయోగశాల, అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో రాముని చూసి అలా ఉండాలి. 3 సక్సెస్ఫుల్ ప్లానింగ్ బ్లూ ప్రింట్, అంటే ఆయన ఏం చేసినా కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేశాడు. దానికి ఇవాళ ముఖ్యంగా నేను చెప్పింది ఎవ్వరు చెప్పలేదమ్మా ఇంతవరకు. అది నేను చెప్పింది కాదు, ఇదే చెప్పింది. ఏమంటే విష్ణువుకి ఒక 5 ఆయుధాలు ఉన్నాయి. అవి ఏంటి? ఆయనకి గద, శంఖం, చక్రం, పద్మం అవి ఉన్నాయి. ఆయన రాముడు మనవడుగా వచ్చినప్పుడు ఈ శంఖం తెచ్చుకోలేదు, ఆ గద తెచ్చుకోలేదు, పద్మం తెచ్చుకోలేదు, చక్రం తెచ్చుకోలేదు. మరి ఏం తెచ్చుకున్నాడు అంటే దానికి సంబంధించిన గుణాలు తెచ్చుకున్నాడు. ఎలాగంటే గద దేనికి చిహ్నం అంటే ధర్మానికి చిహ్నం. గద పెట్టి కొట్టక్కర్లేదు, గదలో చూపిస్తే అందరూ లైన్లో నుంచుంటారు. అందుకని రాముడు ఏం చేశాడు, ఆయన కోదండం చూపించాడు. ఆ కోదండంతో ఎవరైతే పొరపాటు చేశారో వాలి తర్వాత రావణాసురుడిని చంపేశాడు. కానీ నువ్వు మాట్లాడుతూ మంచి రికార్డ్ అవుతుంది ఇక్కడ. తర్వాత గద అయిన తర్వాత శంఖం, శంఖంలో మనం ఏం చేస్తాము, మనం మన ప్రాణం, మన ఊపిరి ఊతాం. అలాగే ఆయన ఊపిరి ఉన్నంత వరకు సత్యం పరిపాలించాడు. అందుకని శంఖం తెచ్చుకోలేదు, ఆయన సత్యవాక్య పరిపాలన తెచ్చుకున్నాడు. అలాగే పద్మం తెచ్చుకోలేదు, కరుణ దాశరథి కరుణాపయనిధి అనేది కరుణ తెచ్చుకున్నాడు. పద్మం ఏం చేస్తాం మనం, కొట్టాం. పద్మం మెత్తగా జరుగుతుంది, అందువల్ల ఆయన కరుణ దయా చూపించాడు. అలాగే చక్రం, చక్రం ఏం చేస్తుంది, అది కాలచక్రం. అదేమిటి, కాలం మారిపోతుంటుంది కాబట్టి తన తర్వాత ఎవరు రావాలనేది ముందే డిసైడ్ చేశాము. ఆయన వాళ్ళని చంపక ముందే సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు.
రావణాసుడు చంపక ముందే విభీషణుడు పట్టాభిషేకం చేశాడు. తను శరణ నదిలో మహాప్రస్థానం చేయకముందే ఆయన ఇద్దరు కొడుకులకి పట్టాభిషేకం చేశాడు. అలా ఊరిలో జరిగింది. మళ్ళీ వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు తనకంటే గొప్పవాళ్ళు నిరూపించిన తర్వాతే చేశాడు. అందువల్ల రాముడు విష్ణుమూర్తి యొక్క 5 ఆయుధాలని 5 గుణాలుగా తెచ్చుకున్నాడు అనమాట. ఇది ముఖ్యంగా మనం చెప్పుకున్న దానికి వ్యాఖ్య. తర్వాత ఈ మొత్తం ఈ పుస్తకంలో ఏం చెబుతుంది అంటే ఇవాళ మనం చెప్పుకుంది ఇదే. కరుణ లేని నాయకత్వం, దయలేని నాయకత్వం నిరంకుశత్వంగా ఉంటుంది. అందువల్ల దయ ఉండాలి. ఆయన అహల్యాని క్షమించాడు. వాలిని చంపినా కూడా వాలి కొడుకుని యువరాజు చేశాడు. రాముడిని చంపినా కూడా, ఆ రావణాసురుడిని చంపినా కూడా ఆ రావణాసురుడి క్లాన్ అంటే రాక్షస ఆడవాళ్ళందరినీ ఆయన ముట్టుకోలేదు. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. తర్వాత ఏం చేసినా కూడా చెప్పాడు. ఆయన పారదర్శకంగా చెప్పాడు. నేను ఎందుకు యుద్ధం చేస్తున్నాను, నువ్వు నా భార్యను తీసుకెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నాను, నువ్వు ఇచ్చేస్తే నీతో యుద్ధం చేయాలని చెప్పాడు. మరి ఆయన ఒప్పేసుకుంటే ఎలాగా అని అనేవారు మా నాన్నగారు. రావణాసుడు ఒప్పేసుకుని సరదాగా చేస్తే విభీషణుడికి ఆల్రెడీ నువ్వు లంకరాజుని ఇచ్చేసావు కదా అంటే రావణాసుడిని అయోధ్య ఇస్తాను అన్నాడు ఆయన, సత్యవారికి పరిపాలన కాబట్టి. తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు మాట ప్రకారంగా చేయడమే కాకుండా ఆయన ఇంకో మాట చేశాడు. ఆయన ఆదర్శవంతమైన కుమారుడిగా, ఆదర్శవంతమైన సోదరుడిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన రాజుగా అన్నీ పరిపాలించాడు. తర్వాత చాలా సంవత్సరాల నుంచి సీతారామ సంకీర్తనలు అనే కీర్తనల పుస్తకాన్ని రచించిన మా అమ్మతో నేను వాదించేవాడిని. ఏమని? ఆమె శ్రీరాముని పరమభక్తురాలు, నేను అనుకూల అనేవాడిని. మన కృష్ణుని ఆరాధిద్దాం, కృష్ణుడు తన అద్భుతాలతో మన కష్టాలను తక్షణం తొలగిస్తాడు. రాముడు ఆయనే జీవితాలే కష్టాలు, మనకెందుకు కష్టాలు అనేవాడు. కానీ కాలక్రమేణా కష్టాలు మనల్ని దృఢంగా చేస్తాయి. శ్రీరాముడి జీవితాన్ని ఎలా జీవించాలో అడుగుడుగున ఆచరించి చూపాలని నేను నెమ్మదిగా గ్రహించాను. అందువల్ల ఇది మా అమ్మగారికి తెలుగులో చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆయన చాలామంది శ్రీరాముడిని విష్ణువు ఒక అవతారంగా నమ్ముతారు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్న దేవుడు. ఈ నిర్వచనం సర్వాంతర్యామి అయినా సర్వశక్తుడైన అల్లా అయినా అవ్వచ్చు, ఏ భగవంతుడైనా అవ్వచ్చు. ఎందుకంటే రాముడు అన్నవాడు నేను దేవుణ్ణి అని చెప్పలేదు, కానీ ఆయన దేవుడిని అందరూ నమ్మారు. అంతేకాదు ఇంతమంది ముస్లిమ్స్ మన దేశానికి వచ్చిన వాళ్ళు కూడా రాముడిని మర్యాద పురుషోత్తముడిగా వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఆయన గొప్పతనం. ఎందుకంటే రాముడు పొరపాటు చేశాడు అనడానికి ఎవరికి ధైర్యం లేదు. అక్బర్ ఏమన్నాడు తెలుసా? మిగతా వాళ్ళందరినీ ఒక పక్కన పెడితే రాముడిని మాత్రం మనం వేలు చూపించడానికి లేదు, ఇంకెవరినైనా వేలు చూపించవచ్చు కానీ నేను అన్నాడు. అందువల్ల మనిషిగా కూడా రాముడిని. తర్వాత మేనేజింగ్ నుంచి మాస్టరీ వరకు ఆయన మేనేజ్ చేయడం అంటే ఏదో ఇలా పనిచేస్తున్నాం, అలా పనిచేస్తున్నాం, పని అయిపోయిందని అనుకుంటాడు. అలా చేయలేదు. ఆయన మాస్టరీగా చేశాడు. తర్వాత ఆయన ఒక బంగారు ప్రమాణం అంటే గోల్డ్ స్టాండర్డ్లో పెట్టాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఆయనతో రామాయణం అంటే రాముడితో మన ప్రయాణం అని అర్థం. అది ఆయనతో మన ప్రయాణం అని నేను నమ్ముతాను. జీవిత మార్గాలను నడవడానికి ఆయన ఒక మార్గదర్శి. అందువల్ల ఈ పుస్తకం ఇవాళ అమ్మకి ఎందుకు రాసాము, ఏం రాసామో చెప్పడానికి చెప్పింది. తర్వాత నుంచి ఒక్కొక్క అధ్యాయంలో మనం రేపటి నుంచి మొదలు పెడదాం.